పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్న క్యాంటీన్ ప్రారంభించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాడికి అన్నం పెట్టే క్యాంటీన్లను మూసివేసి రాక్షసత్వాన్ని నిరూపించాడని రామానాయుడు విమర్శించారు. పాలకొల్లులో అన్న క్యాంటీన్ను మూసివేసిన రోజు నుంచి ఇప్పటి వరకు దాతల సహకారంతో క్యాంటీన్ నిర్వహించానని మంత్రి రామానాయుడు తెలిపారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు సహాయకులకు అందిస్తున్న ఉచిత భోజనాలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. హిట్లర్, ముషారఫ్ లాంటి వాళ్ళు కూడా మరి అసూయపడేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగించినటువంటి పరిస్థితి ఎంత అన్యాయం. పేదవాడు కడుపు నింపుకోకూడదు అన్న క్యాంటీన్కి వచ్చి, ఒక ఆటో కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా, ఒక భవన కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా? ఇంత అన్యాయంగా, ఇంత క్రూరంగా, ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యం కూడా అటువంటి నేతలు ఉంటారా అని చెప్పి నాకు కూడా ఒక ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి. నీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే పేదవాడి కడుపు కొడతావా? పేదవాడికి అన్నం దొరకకుండా చేస్తావా? అందుకే నీకు 11 సీట్లకి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడికి బుద్ధి చెప్పనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని అంటే నువ్వు చేసినటువంటి పాప చేత ఏదైతే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాము, ఎంత ఖర్చు అయినా వెనకాడమని ఏదైతే ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు మేము అన్నా క్యాంటీన్లు, ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్న 14 లక్షల కోట్లు ఈవేళ మా నెత్తి మీద భారం ఉన్నా కూడా ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి కూడా మేము నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఈరోజు ప్రారంభించి పేదవాడు సంతోషంగా మరి ఇక్కడ అన్నం తినడానికి వస్తుంటే దీని మీద కూడా వారవాలేక వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అన్నా క్యాంటీన్ బిల్డింగ్లకి లేకపోతే ఇంత వృధా చేస్తూ ఉన్నారని. అంటే ఒక పూరి గుడిసెలు అంటే ఇంత ఖర్చు అవసరమా అని అంటున్నారు. ఇప్పుడు పేదవాడు కూడా ఒక మంచి హోటల్, ఎందుకంటే చాలా ఉంటాయి, ఒక కాకా హోటల్ ఉంటుంది, ఒక పట్టణంలో చూస్తే ఒక కాకా హోటల్ ఉంటుంది, ఒక మంచి స్టార్ హోటల్ లాంటి మెయింటెనెన్స్ 2 ఉంటాయి. మాది అన్నా క్యాంటీన్ అనేది ఒక స్టార్ హోటల్ ఏ మాదిరిగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో, నీట్నెస్ ఉంటుందో, శుభ్రత ఉంటుందో, వేడివేడిగా శుచికరమైనటువంటి భోజనాలు ఏవైతే ఉంటాయో పేదవాడికి కూడా అటువంటి ఫెసిలిటీస్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటే ఈ షేప్లో ఒకసారి ఎలా ఉంటాయి ఒకసారి